V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తిలో ముస్లిం దూదేకుల ఆత్మీయ సమావేశం జరిగింది. 21వ తారీఖు గర్జన అందరూ హాజరవ్వాలని ముస్లింలకు పిలుపు. ఓకే ఆమె వేరే కాలంగా కోరుతున్నాం. గవర్నర్ శ్రీ షేక్ సుమార్ కోరుతున్నాం. దానిలో భాగంగా ఈ రోజున అనేక అందరికీ కూడా ప్రతి ఒక్క మాజీ చైర్మన్ గారు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా కోరుతున్నాం. అట్లా కోరుతున్నాం. వేదిక అనుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిత్తశుద్ధిలో కానీ నిజాయితీలో కానీ ఆనిముచ్చు లాంటి మన అందరూ ఆధారాలు మన మైనార్టీ సర్వకి అయినటువంటి నా దృష్టిలో ఉన్నప్పుడు ఇస్లాం ఆచరణలో 3 భాషలు పకడ్బందీగా చిత్తశుద్ధిగా ఆచరిస్తున్నట్టుగా ఈనాడు మా నర్సాపురంలో ముస్లింలలో 1000 మంది 3 భాషలు ఉన్నారు. 2004 ఉంటే అందులో పాల్గొనేటువంటి కంటే 1000 మంది 3 భాషలు ఒక మసీదు పెట్టున్నారు. ప్రతి మసీదులో కూడా వాళ్ళే ముందుంటారు. మా వెస్ట్ గోదావరి జిల్లాలో 3 భాషలకు సంబంధించిన ఆయన మా జమాత్ అమీర్ ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాం మేమందరం కూడా. అలాగే భుజమస్వామి ఉన్నారు నర్సాపురంలో, ఆయన మా అంజుమన్ ప్రెసిడెంట్. ఆయన చెప్పినట్టుగా మా నర్సాపురం ముస్లిం అందరూ కూడా నడుచుకుంటారు. కాబట్టి ఎక్కడ తేడా ఉంటే దాని మొత్తాన్ని తప్ప వ్యవస్థలో కానీ ముస్లిము ధర్మంలో కానీ ఆ తేడా లేదు. అటువంటి తేడా లేకుండా మన జీవితం కలిసి మంచి భద్రతా ఈ సందర్భంగా చేస్తున్నాం. సామాజికంగా ఈరోజు ఆలోచించుకుంటే పేదరికం ఎక్కువ ఉంది. ఈరోజు తుగ్గారంలో ఉంటున్నారు, మరి సరైన వ్యాపారం లేదు, సరైన వృత్తి లేదు. ఆ రకంగా పేదరికంలో మగ్గుతున్న ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువగా 3 భాషలు ఉన్నది. అది 100% వాస్తవం. పరంగా కూడా వాళ్ళు సమానంగా చేయాలనే ఆలోచన రేపు భవిష్యత్తులో ఇప్పటివరకు కొంతవరకు చేశాం. అది సరిపోదు, ఉన్న పరిస్థితుల్లో సరిపోదు. అది నామమాత్రంగా మిగిలిపోయిందని నేను ఒప్పుకుంటాను. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన చాలా మంది చెప్పారు, 3 భాషల్లో 180 మంది తెలుగుదేశం పార్టీని మద్దతు పలికే వాళ్ళు ఉన్నారు తప్ప వ్యతిరేకించే వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారితో కూడా నాయుడుతో చెప్పాను, సార్ మా ముస్లింలలో ఎవరైనా అన్నిటిగా మారుచ్చాము కానీ 3 భాషలు ఎప్పుడు మారలేదండి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అందరూ ఉన్నారు. వాళ్ళని సముచితమైన న్యాయం చేయాలంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు చమన్ గారిని అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్గా పెట్టి మంత్రి ఈ సందర్భంగా అందించాలి. మా సోదరుని ఏలూరు నూర్జహాని ఆనాడు నేరుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందించాలి. మా పార్టీలో మరి నాగుల మీద అత్యున్నతమైన నాయకుడు, నాతో సమర్థంగా ఉండే నాయకుడు, నాతో సమానంగా ఉండే నాయకుడు, ఆయనని 1989లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నప్పుడు
ఆనాడు కొన్ని పరిస్థితులు అంటే మరి ఇతర పార్టీలతో కలిసి మనం పోటీ సర్దుబాటు చేస్తున్నప్పుడు ఆయన్ని మరి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఆయన పూర్తి అని చెప్పారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకుని ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసి కూడా ఆ రకంగా గౌరవించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా నూరు భాష బోధేకల ముస్లిం సంక్షేమ సంఘం మరియు ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం ఈరోజు ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులో జరిగినటువంటి పెందుర్తి విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఇస్మాయిల్ గారిని వారి బృందాన్ని అభినందనలు తెలుపుతూ మా సోదరులకు నూరు భాష దూదేకల ముస్లిం మైనార్టీ సోదరులకు ఒకటే మా యొక్క విన్నపం చేస్తున్నాము లేదా సలహా ఇస్తున్నాను. ఏంటంటే మనకి 1931లో లాస్ట్ కొనగణన జరిగింది. క్యాస్ట్ వైజ్ సెన్సెస్ 1931లో జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు క్యాస్ట్ వైజ్ సెన్సెస్ జరగలేదు. అయితే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మతాలకు అతీతంగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించబడింది. ఎవరికి? దళిత ముస్లిం క్యాస్ట్ కులాలకి. మతాలతో సంబంధం దళిత ముస్లిం క్యాస్ట్. దళితులంటే ఎవరు అసలు? దళితులంటే అపసంప్రదాయ ఒత్తిడితో అంటరాని వారుగా, అదేవిధంగా అభివృద్ధికి నోచుకోగా వివక్షకు గురవుతూ జీవించే వాళ్లే దళితులు. అప్పుడు 1936 అంటే 1936లో మనకి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ కల్పించింది. ఎస్సీ రిజర్వేషన్ కల్పించిన తర్వాత మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి తర్వాత ఆగస్టు 10వ తారీఖు 1950న రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక ప్రొసీజరల్ ఆర్డర్ పారా 3 అనేది తీసుకొచ్చి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని కేవలం దళిత హిందూ కులాలకు మాత్రమే పరిమితం చేసి హిందూయేతరులైనటువంటి ముస్లింలకు కులాలకు, బౌద్ధులకు, సిక్కులకు, క్రైస్తవులకు తొలగించడం జరిగింది. అది అన్యాయం అని చెప్పేసి సిక్కులు పోరాడారు. వారికి 1956లో తిరిగి ఎస్సీ రిజర్వేషన్ కల్పించగా 1950లో కలిగించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ దళిత ముస్లింలకు, దళిత క్రైస్తవులకు తిరిగి కల్పించాలి. అలా కల్పించినట్లయితే మా జాతి బాగుపడుతుంది. మా జాతికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వస్తాయి. అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి మేము పోరాడుతున్నాం. కానీ అప్పుడు రంగరాజు మిశ్రా గారి కమిషన్ ప్రకారం 10% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేశారు. 10% మాకు కల్పించినట్లయితే మాకు ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తారు, గ్రూప్ 1 సర్వీసులు వస్తారు, జడ్జీలు వస్తారు. అందులో ఇంత ఉపయోగం ఉంది కాబట్టి సచార కమిటీతో నివేదికలో అది ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించడం వల్ల వీళ్ళు ఈ రోజున ఎస్సీలుగా 80 ఉన్నారు కాబట్టి అది తిరిగి కల్పించమని జరిగింది. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 25/8/2009లో ఎస్సీలకు ఇచ్చేటువంటి ఎస్సీ రిజర్వేషన్ దళిత ముస్లింలు, క్రైస్తవులకు తిరిగి కల్పించాలని సిఫారసు చేయడం జరిగింది. అందువల్ల మా ఏకైక డిమాండ్ ఏంటంటే వీటన్నిటికీ మార్గం ఒకటి, కలిగించిన ఎస్సీ రిజర్వేషన్ తిరిగి కల్పించాలనేది మా కోరిక, మా డిమాండ్. నా పేరు సుంకేశ్వరి కాదర్ భాష, జాతీయ ఉపాధ్యక్షులు నూరు భాష సంక్షేమ సంఘం. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే నూరు భాష దూదేకులు ముస్లింలు అంతర్భాగము అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి సీరియల్ నంబర్ 43గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీలు అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేకులు కూడా దూదేకులు ముస్లింలు అంతర్భాగము వాళ్ళు లోయర్ లెవెల్ కులంగా గుర్తించి మాకు అనేకమైనటువంటి సర్క్యులర్లు, లెటర్లు, మెమోలు ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే మేము ముస్లింలు అంతర్భాగం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రెండూ గుర్తించినప్పుడు ముస్లిం మైనారిటీ మున్సిపల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ముస్లిం మైనారిటీలకు ముఖ్య సలహాదారులు మన షరీఫ్ గారు ఎవరైతే ఉన్నారో
వారు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయేసి దూదేకులను ముస్లింలు అని చెప్పేసి ఒక క్లియర్ కట్గా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే 1వ తరగతి చదివేటప్పుడు మా కులం రాసినప్పుడు హిందూ దూదేకులుగా ఇస్లాం దూదేలుగా అనేక విధములుగా టీచర్లకు క్లియర్ కట్గా ఉత్తర్వులు లేవు కాబట్టి ఆ విధంగా హెడ్ మాస్టర్ రాస్తున్నారు. ఆ విధంగా మా పిల్లలకు అన్యాయం జరగకుండా క్లియర్ కట్గా దూదేకుల ముస్లింలు అని చెప్పేసి జీవో ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 100 కోట్లు ఇస్తామని మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ను కూడా వారు పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు అనేకమైనటువంటి ఈ నామినేటెడ్ పదవులు అయితే ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బీసీ కులగణనలో కూడా ఈ కులం పక్కన దూదేకుల బీసీలు ప్రతి కులంను కూడా గుర్తించి కుల జనగణన చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. ముందు మా నూరు భాష దూదేకుల సేవా సంఘం సింహకల్చిన సందర్భంగా ఈ వద్దు నలుమూల జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగినది. ఈ సభలో ఈరోజు ఈ వరుణ్ దేవుడు ఆ అల్లా ఆశీస్సులల్లా అత్యంతలు అనుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు మన బంధువులు అంతా ఈ కుల సంఘంలో ఎక్కడున్నా ఆ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆయన పిలవగానే ఆయన మన ఇస్మాయిల్తో మాట్లాడి ఆయన పిలిపించాం. కర్ణాటక నూరు భాష దూదేకుల అధ్యక్షుడు ఆయనకు చెప్పాను, నాకు సమయం ఉంటే నేను వస్తా అని చెప్పాడు. ఇట్లా నలుమూల రాష్ట్రాల నుంచి మన నూరు భాష దూదేకుల జై దూదేకుల అనే కేక ఢిల్లీ వరకు వినిపిస్తే మనము ఏదైనా ఒక పట్టణాన్ని సాధించుకోవచ్చు. ఈ వద్దు ఈ కష్టాలు ఈ సంఘము పిల్లల భవిష్యత్తు కోసం మనం చేసుకోవాలి. ఒకప్పుడు మా నాన్నగారు తాతకాలంలో దూదే ఎక్కేటని పిలుచురా దూదే ఎక్కేటరా అని ఆ దూదే ఎక్కే దూదేకులు అని మా కులవృత్తి మా కులం పడింది. కానీ ఐకమత్యంగా ఒక ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని మేము అడిగాము. మేము దూదేకులు అంటే మాది కులం కాదు, మా కులవృత్తి. మాకు నూరు భాష దూదేకులు అని జీవో రావాలి, ఇస్లాం దూదేకులు అని మాకు రాయాలి. ఈ వద్దు మా కులసులంతా చాలా మంది ఉంటారు. కోస్తా హైదరాబాద్ పటాలని ముస్లింలుగా జనాభా మా లెక్క మాకు తక్కువ చూపిస్తుంది. మేము 20 లక్షల జనాభా ఉంటాం, కానీ 5 లక్షల జనాభా ఉంది. ఈ కులగన డిమాండ్ చేస్తూ మా కులసులు 20 లక్షలు ఉండాలని ఈ వద్దు ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా మాకు ముస్లిం వల్ల మాకు ఇస్లాం ముస్లిం అనే ఒక జీవోలేకులను దూదేకుల మీద కులము అనే ఒక కించపరిచేలా మాకు మాట్లాడుతున్నారు. ఇలాగ జీవో అని వచ్చింది, దూదేకులు అంటే కించపరిస్తే చట్టవిధంగా నేరమని వచ్చింది. మాకు జీవో నూరు భాష ఈరోజు ఇక్కడికి మనం మరి ముఖ్యంగా తెలుసుకున్నాను. ఈ రోజు మాకు అన్యాయం జరగడం కారణం మా సంఖ్య వాళ్ళని తక్కువ చూపడం వల్ల ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ గారిని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అందువల్లనే మేము ఈ కులగణాలలో మేము దూదేకులం, మేము నూరు భాష, మేము ఇస్లాంలో అంతా కానీ మా బలాన్ని మేము చూపించుకున్నప్పుడే ఏ ప్రభుత్వాలైనా ఏ రాజకీయాలను ముందుకు తెలియజేస్తూ ఇంకొకటి బీసీకి చట్టబద్ధత కల్పిస్తూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ మా పిల్లలకు రావాలని మరి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం. మేమెంతో మాకంతా ఒక నినాదం ముందుకు పోయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యంగా పోరాడి మా నూరు భాష